నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన సంసద్ చలో ఆందోళనలో విద్యార్థులపై జరిగిన దాడులపై సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది. విశ్రాంత న్యాయమూర్తి డీజీపీ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆదేశాలిచ్చింది. శాంతియుతంగా నిరసన చేపట్టిన ఆందోళనకారులపై ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలని ధర్మాసనం పేర్కొంది. అయితే తాము విద్యార్థులపై అక్రమంగా బలప్రయోగం చేయలేదని సుప్రీంకోర్టుకు వెల్లడించారు ఢిల్లీ పోలీసులు. జులై 20 నిరసనల్లో 30,000 మందికి పైగా పాల్గొన్నారని, వారు బారికేడ్లను దాటడంతోనే అదుపు చేయాల్సి వచ్చిందంటూ అఫిడవిట్ను దాఖలు చేశారు. సిజెపి సంసద్ చలో మార్చుకు ఎలాంటి అధికారిక అనుమతి లేదని, అయినా నిరసనకారులు పార్లమెంటు వైపుకు వెళ్లాలని నిర్ణయించుకోవటం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, సంఘ విద్రోహ శక్తులు ఆ గుంపులో కలిసిపోయారని ఆరోపించారు. నిరసనకారులపై పోలీసు చర్యకు వ్యతిరేకంగా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ను దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశాలిచ్చింది.